ప్లాట్ఫామ్ డైరెక్ట్గా చెప్పేశారు కదా లోకేష్ గారు, సీనియర్లకి 2 నుంచి 3 సార్లు చేసిన వాళ్ళకి ఇంకా లేదు, వాళ్ళ పార్టీకి సంబంధించి కొత్త వాళ్ళు రావాలని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేశారు. మరి ఎవరికైనా ఇప్పుడు మరి సీనియర్లు అంటే ఇంకెవరు సార్? అదే చెప్తున్నా అండి, వీళ్ళు చిన్నపిల్లలు తీసుకొచ్చి రాజకీయాలు చేయమంటే మరి పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? జవహర్ గారు, ఇప్పుడు జవహర్ గారైనా, ఉమ్మ గారైనా, లేదంటే యనమల రామకృష్ణుడు గారైనా, లేదంటే ఒక లేడీ ఎవరు ఉన్నారు ఆవిడైనా, చాలా మంది పీతల సుజాత గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదో రాజకీయంగా ఇంకా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే పరిస్థితి లేదు, కనుమరుగైపోయినట్టే. ఏమనంటే వీళ్ళు చెప్తున్నారు నేను డిబేట్లో, వర్మ గారు చాలా మంచి అయినా ఎదురు చూస్తాడు, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు బోల్డ్ అన్న అవకాశాలు ఉంటాయి. ఏంది బోల్డ్ అన్న అవకాశాలు? ఇది కాంట్రడిక్షన్ అంటాను. ఎందుకు తెలుసా? ఇదే జీవీ రెడ్డి అదే ప్లాట్ఫామ్ ఈ తెప్పలగడ ఛానల్లో కూర్చొని దొల్లగొట్టేస్తే నెక్స్ట్ డే పిలిచి ఇచ్చారు కదా. వర్మ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? వర్మ మాట్లాడలేదు అసలు. ఎందుకు మాట్లాడలే? ఇది ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ కదా. జీవీ రెడ్డి ఒక డిబేట్లో మొదటి లిస్టులో లేనందుకు మనోభావాలు, ఇప్పుడు మనోభావాలు యోగమే నడుస్తుంది కదా, మనోభావాలు గాయం అనగానే కదా నెక్స్ట్ లిస్ట్లో పిలిచి ఆరతబల్లం పెట్టి మరీ ఇచ్చారు. మరి వర్మ గారికి ఎందుకు వర్తించదు అది చెప్పండి? ఇవ్వాలి కదా. కానీ వర్మ గారికి ఎందుకు వర్తించలే? ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ఉదాహరణకి గతంలో మా చింతలపూడి గారు ఉండేవారు, ఎక్కడ గాజువాక నియోజకవర్గంలో 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేసి రెడీగా ఉన్నాడు గెలవడానికి అనుకుందారా, పేడ చెట్టు వేసుకుని దిగడిన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కూడా అంతే కదా. వర్మ గారి స్థావరం కంచుకోట్లవి తెలుగుదేశానికి, పేర చెట్టు వేసుకుని దిగాడు. పోనీ ఏమైనా గమ్మునున్నారా? నేను తీసుకొచ్చా కనబాబుని జాయిన్ చేసుకున్నారు అంటే అమ్ముల పొద్దులో 2 వరలు, ఒక వరలో 2 కత్తులు అమ్మడం అనే కదా అర్థం. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అక్కడ పనిచేస్తున్నాడు క్షేత్రస్థాయిలో. ఇప్పుడు దొరబాబుని తీసుకొచ్చి అక్కడ కూర్చొని చెమచక్క ఆడుకోమంటాడు ఎవడనే? ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే శ్రేణిలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలని పిఠాపురంలో సర్దేస్తున్నారు కదా. మరి సర్దేస్తున్నప్పుడు ఫ్రిక్షనే కదా. ఎవరు క్రియేట్ చేస్తాడు ఫ్రిక్షన్లో? పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తాడు. మరి తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉంటారా? మీరు డబల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఉదాహరణకి నాగబాబు, మీరు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాడారండి? అసలు రాజకీయాల్లో కుటుంబ పాలన ఉండదు, మా పార్టీ వేరు, మేము పురుషులందరూ పుణ్య పురుషులు వేరు వేరే పగొడి కబుర్లు అని చెప్పి లాస్ట్ తీసుకొచ్చి ఏం చేశారు? మా అన్న రాజకీయ గురువు, మా అన్న లేకపోతే నేను బతకలేని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. మాటకి చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలో రామారావు గారు గీత గీశారు, అవతల కుటుంబంతో అవతల పడి నాకు సంబంధం లేదు, మీరు ఎవరికి పనికిరారని. ఆఖరికి ఎమ్మెల్సీ వాళ్ళు కొడుక్కించుకోకుండా రవాణా శాఖ మంత్రి ఇచ్చి 6 నెలలుగానే ఇంటికి పంపించాడు. అవునా కదా. తర్వాత చంద్రబాబు గారు వచ్చేదాకా, చంద్రబాబు గారు అబ్బాయి పెద్దోడు అయ్యేదాకా ఫ్యామిలీ నేపథ్యంలో అవడం రిప్రజెంటేషన్ ఉన్నారా? లేదు, అంటే రాజకీయంగా లేదు కదా. ఇది కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత జనరల్ సెక్రటరీ తర్వాత నుంచి వచ్చిన పరిణామమే కదా. ఈయన చెప్పి ఆ రోజు కానీ రామారావు గారు గీత గీశారు, నో అన్నారు. చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఫ్యామిలీ రాజకీయాలకి నేను దూరం ఇలా స్టేట్మెంట్లు అయితే ఏమోలే కదా. ఒక రాజకీయ అరంగేటంలో లోకేష్ వచ్చిన తర్వాత ఆయన తీసుకోవడం అనేది సహజం. కానీ వీళ్ళు చెప్పిన పొకడి కబుర్లు అవసరంలో ఎద్దేవా చేసేస్తారా? చెప్పివన్నీ శ్రీరంగ రీతులే, ఒక్కటి ఆచరించారు. మళ్ళీ తీసుకొచ్చి నాగబాబు లేకపోతే నా జీవితం లేదు, మా సైడ్ బ్రహ్మాండం పనిచేసాడు. 19 14 19 దాకా ఏమేడు? వీళ్ళందరూ కట్టుకుని లోపలికి పోయిన వాళ్ళే కదా కాంగ్రెస్కి. వాళ్ళ అన్నయ్య విలీనం చేశారంటే వీళ్ళందరూ అన్నయ్య వెనకాల చెంబు తపేలా బ్యాచే కదా. వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేశారు? పోనీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకున్నారండి, ఒక కంటిన్యూ ఒక ఆనర్ ఇద్దాం. ఈయనేవాడండి మధ్యలో చెప్పండి. వాళ్ళు పార్టీ నాకు అర్థం కాదు. పార్టీ పెట్టారు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా అంటే ఇష్టమేనా? వాళ్ళ కుటుంబం ఆయన కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేస్తుంది. ఆ వ్యక్తి కుటుంబం అనండి ఏదైనా ఉండి ప్రజారాజ్యం పట్టినప్పుడు వీళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నారు, ఎప్పుడైనా కాదన్నామా? అల్లు అర్జున్, అల్లుడు బావ వీళ్ళందరూ కుటుంబాలు వచ్చారు, ఉప్మా బ్యాచ్ లాగా, ఎవడైనా కాదన్నామా? లేదు. సంతోషం, అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఈ ప్రవచనాలు దేనికి ఇస్తున్నావా? నువ్వు ప్రవచనాలు ఇవ్వకుండా ప్రాంతీయ పార్టీలు మా అన్నకి ఇస్తానా, లేకపోతే రాజ్యసభ చిరంజీవి అన్నకి ఇస్తాను, ఎవరు కాదన్నా ఇచ్చుకోండి పోయి, మీకోసం పెట్టుకోరు పార్టీ అంటే ఒప్పుకో. కానీ వాళ్ళు అక్కడ మన తోట శ్రీమూర్తుల్ని నీ కులం జ్ఞాపకం రాలేదా, ఇది తెలుగుదేశం జాయిన్ అయిపో. మరి మీ ఏ కుల ప్రాతిపదిక కనీసం కులం సోదరు అసెంబ్లీ వేదికగా కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించి ఇచ్చుకుంటూ క్యాబినెట్ మంత్రి. మళ్ళీ నేను చెప్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు దాన్ని ఆచరించరు? ఆ రోజు పొలిటికల్గా అమేన్స్ కోసం సార్. మరి అసెంబ్లీ వేదికగా కూడా కుల ప్రాతిపదిక మాట్లాడతారు కదా. పొలిటికల్ అమేన్స్, రాజకీయ పార్టీలు అన్ని కూడా పొలిటికల్ అమేన్స్ చెప్పకండి సార్. ఇలా కళ్ళ మంది కనబడుతున్నారు, ఎవరు కాదన్నారా? ఇప్పుడు స్టాలిన్ గారి పార్టీ ఉంది, వాళ్ళు కొడుకుని తెచ్చుకున్నాడు, అంతమంది వాళ్ళు అయ్యి మొత్తం 2 కొడుకుని తెచ్చి జుట్లు పీక్కుని ఆయన సాగు ఆయన చచ్చిండు, ఎవడని కాదన్నావా? లేదు కదా. మరి ఇంట్లో ఉన్న శశికళను తీసుకొచ్చింది ఎవరు, జయలలిత అమ్మ, ఎవరైనా కాదనగలిగారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కొడుకుని కూతురిని తెచ్చుకుని సోనియా గాంధీ, ఎవరైనా కాదన్నారా? ఎందుకు రాజకీయాలు కంటిన్యూటీ అవుతూ ఉంటాయి కదా. అరే ఉన్నప్పుడు మీరు ఎందుకు అతీత శక్తుల్లో మాట్లాడతారు? అదే రాజకీయం వ్యాఖ్యలు చేయడం ఎందుకు, ఇప్పుడు ఇలా చేయడం ఎందుకు, అంతకన్నా ఇంకేం లేదు. గమ్ము నుండి ప్రాంతీయ పార్టీ ఇంటిల్లి పాదే ఉంటారు, ఉప్మా క్యారేజ్ కట్టుకుని వస్తారు, సంతోషం, కానీ ఇచ్చుకోండి అని చెప్తాం. కానీ మేము ఉప్మా తిన్నాం, ఇవాళ ఇడ్లీ తిన్నాం, రేపు దోశ తింటాం,
ఎల్లుండి పకోడీ వ్యాపారం పెడతాం ఇవన్నీ చెప్పి మళ్ళీ ఉప్మా క్యారేజ్ ఎట్టుకొస్తే వాళ్ళది వ్యక్తిగత పార్టీ అంశం కాబట్టి అది వాళ్ళు నేను అదే చెప్తున్నాను సార్, ప్రాంతీయ పార్టీలు ఎవడో అతీతం కాదు. నేను కరుణానిధి కానీ చెప్పిన, జయలలిత గురించి చెప్పిన, ఇంట్లో ఉన్న పని మనుషులు దాన్ని కూడా తీసుకుని పెట్టుకుంది కదా వాళ్ళది రాజకీయ మరేంటి ఇదే ఎవరు కాదన్నా, ఇంట్లో ఎవడు ఉంటే వాళ్ళు తెస్తాం, ఇది స్టాండర్డ్ డైలాగ్, అది కంటిన్యూ చేసుకోమనండి. సో ఇప్పుడు ఈ వర్మ గారికి ఇంకా కథం, ఇంకా అక్కడ ఆయనకి వచ్చేది లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఎమ్మెల్యే ఎం ధర్మరాజు ఎమ్మెల్యే పెట్టి ట్రోల్ చేస్తుంటారు, చూసి ఉంటారు. సంభవామి యుగే యుగే అంటే ఏంటంటే ఏమో నాకేం తెలుసు అంటారు, అలా ఉంటుంది మోహన్ బాబు గారి డైలాగ్. సో ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను సార్, పిఠాపురంలో వర్మ గారికి తెలుగుదేశం పరంగా ఇండివిజువల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గన్నవరంలో తెలుగుదేశం చౌదరి ముఖం పెట్టుకుంటే ఎవడైనా గెలుస్తాడు అన్నదానికి యార్లగడ్డ గెలిపే ఉదాహరణ. అలాంటిది పిఠాపురంలో వర్మ గారు తెలుగుదేశం బ్రాండ్తో సక్సెస్ నెరేషన్స్ జరుగుతున్న దగ్గర ఆయనకి వెనకాల వెన్నుపోటు పడడానికి ఆయన తీసుకొచ్చారు ఎవరిని, దొరబాబుని తెచ్చి ఇక్కడ పెంట, ఆ పెంటలో ఫ్రిక్షన్లో నానా సావులు సచ్చిది త్యాగశీలి వమ్మ మైల అని ఓ పాట పెట్టుకుంటే బెటర్ ఆ వర్మ. ఇంకా ఆయన చెప్పాడు కదా, ఇంకా నియోజకవర్గాల పునర్విభజన అలా పక్క తీస్తాం, మీ మేనత్త గారు తాతయ్య గారు కొడుకు నియోజకవర్గం నీకు కూడా వస్తుందట, మీ చుట్టపోలు నా ఇంట్లో మీరు సేకరట, ఈ సోది కబుర్లు నేను కూడా ఆయన వేరే నియోజకవర్గానికి పోవాలా. వీళ్ళకి నేను చెప్తున్నా, రాజకీయంలో స్థిరంగా నియోజకవర్గం లేని పునరావాస కార్యక్రమం కల్పించి తెలుగుదేశానికి శిక్ష పడింది, అతనికి వెళ్ళేది. ఇప్పుడు ఇంకోటి 21 స్థానాల్లో ఇంకా టీడీపీ కథం, ఇంకా జనసేన గెలిచినటువంటి 21 స్థానాల్లో ఇంకా టీడీపీ ఎక్కడ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఉంటారు లేదు, తర్వాత 4 సంవత్సరాల తర్వాత కదా వేరే చెప్తారు. అందరూ సగం మంది తెలుగుదేశం మాస్కులు వేసుకెళ్ళిన వాళ్ళే సార్, మీరు కూడా మరీ చెప్తారు. సరే ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ప్రస్తావన అయితే దెబ్బతీశారు కదా సార్. నేను అంటుంది అదే సార్, ద ఒరిజినల్ ఇవాళ మీరు అదే పదవి అన్న దగ్గర తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే ఇవాళ క్షేత్రస్థాయిలో నాయకులు కేడరు చాలామంది ఇబ్బందులు పడ్డారు, అది ఏ పార్టీ అయినా సరే సర్వసాధారణం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 80 మందిని ఇటు అటు బొర్రలు మార్చినంత మాత్రం నాకు ఏమైంది, స్థానికంగా నాయకుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ బెచ్చాట ఆడుకుంటూ కూర్చున్నారు అక్కడ, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాంతో ఏమైంది, వెనకడికి సామెత చెప్పినట్టు ఉన్నది పోయింది, ఇంకోటి కూడా పోయిందని అలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు 80 నియోజకవర్గాల్లో. ఈ రాజకీయాల్లో బొర తక్కువ నిర్ణయాలు ఎవడో తప్పేలాగాడు ఇస్తాడు, ఆడందరూ ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి వచ్చిన కుక్కమూతి పిందికెళ్ళే వాళ్ళ మాటలు నమ్ముకుంటూ అడుగు తినిపోతారు ఎవరన్నా, ఇది వాస్తవం. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు జగన్తో మద్దతు కలుపుతున్నాయంటే కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీడియా మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు ఏదో కలిసి చేయబోతున్నారని చెప్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళ రామకృష్ణ ఆయన నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి అదంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఉంటుందని ఆయన కళ్యాణ్ నిన్ను ఎలాగంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒరిజినల్ కమ్యూనిస్ట్ భావాల గురించి మాట్లాడతారు అంతే, ఏం లేవు అన్నీ ఇండిపెండెంట్ బ్యాచ్ లేవన్నీ. ఏదో కంటిన్యూ మా వెనక తాత మొత్తం ఎర్రిమాలోకలు కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టి ఆస్తులు తగలబెట్టరు, కానీ దమ్ముడి ఉపయోగం లేని దరిద్రం అది. కమ్యూనిస్ట్ పార్టీల వల్ల ఉపయోగం ఎవరికో ఉపయోగం, కనీసం ఒకప్పుడు పావలా అర్థం పెట్రోల్ రేట్లు తగ్గించడానికి ధర్నాలు చేసేవారు, ఇప్పుడు హ్యాపీగా ఏసీ కార్లు తిరుగుతున్నారు, ఎవరికి ఒళ్ళో కూడా మానేసిపోయింది.